పూరి విత్ ఆలు కర్రీ చాలా బాగుంటుంది కదా. నా పెళ్లి తర్వాత ఒక 1 ఇయర్ పాటు మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పాను కదా. మా నాన్నకి హెల్త్ అస్సలు బాగుండేది కాదు. చిన్న పిల్లల్లాగా మా అమ్మ చూసుకునేది. నేను కూడా అంతే. మా నాన్న ఏం తింటాడు అని చెప్పి తనకి ఇష్టమైంది చేసిచ్చేదాన్ని. అప్పుడు నేను ప్రెగ్నెంట్. మా రిత్విక్ గాడు కడుపులో ఉండేవాడు. అయినా సరే నాకు ఏ మాత్రం అలసట లాగా అనిపించేది కాదు. ఇంట్లో పనులన్నీ చేసేదాన్ని. మా నాన్న హెల్త్ వల్ల చాలా ఇబ్బంది పడేవాడు. ఇంట్లో తనని చూసి చాలా బాధపడేదాన్ని. అంటే హోటల్ మాకు తెలిసిన వాళ్ళదే. అందులో చట్నీ తీసుకొస్తే నేను ఇంట్లో పూరి ప్రిపేర్ చేసేదాన్ని. ఏంటో మా నాన్న ఒక్క పూరి కడుపు నిండా తిన్నా సరే నాకు కడుపు నిండినంత ఫీలింగ్ వచ్చేది. నిజంగా ఉన్నప్పుడు కంటే వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ ఎక్కువగా తెలుస్తుందంటే ఏమో అనుకున్నాను. కానీ నిజం చెప్తున్నా, ప్రతి నిమిషం నాకు మా నాన్న గుర్తొస్తాడు. ఎవరైనా ఇప్పటికీ మా నాన్న ఈ పని చేస్తాడు, ఇలా అంటాడు అంటే నాకు మా నాన్న ఖచ్చితంగా గుర్తొస్తాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కూడా. నాకు మా బాబుకి అంత బాండింగ్ ఉండేది. అలా తండ్రి లేని వారికే ఈ బాధ అర్థమవుతుంది. సడన్ గా ఎందుకు చెప్తున్నానంటే ఈ పూరి చూసేసరికి మా నాన్న గుర్తొచ్చాడు. అందుకే ఇంకా మా నాన్నతో బాండింగ్స్ చెప్పమంటారా? కామెంట్ చేయండి.